హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అన్నా, ఒక సామెత చెప్తా. ఆ సామెత ఎప్పుడన్నా ఎక్కడన్నా విన్నారా చెప్పండి. చెప్పేదేమో శ్రీరంగ నీతులు, దూరేదేమో దరిద్రపు గుడిసెలని. ఈ ఎదవ సామెత ఎప్పుడన్నా విన్నారా? బో వంగలపూడి అనిత గారు మొన్న మాట్లాడుతూ దొంగల్ని పరామర్శించడం కోసం వెళ్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ గత చరిత్ర తెలుసుకోవాలి అంటూ మీడియా ముందు మాట్లాడారు. అవును మేడం, కరెక్టే కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. బా సూపర్ చెప్పారు మేడం. మరి వీరయ్య చౌదరి ఎవరు మేడం? వీరయ్య చౌదరి ఎవరు? దొర? వీరయ్య చౌదరి ఎవరు? రౌడీ షీట్లు లేవా ఆయన పైన? వీరయ్య చౌదరి ఎవరు? ఆయన పాస్పోర్ట్ సీజ్ అవ్వలేదా? మరి అంత రౌడీ షీటర్ అయి ఉండి అన్ని కేసులు ఉన్న వ్యక్తి, పాస్పోర్ట్ కూడా సీజ్ అయిన వ్యక్తిని చూడటం కోసం ఆయన చనిపోతే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పనిగట్టుకొని ఎందుకు వెళ్ళారు మేడం? ఆయన గత చరిత్ర తెలియక, ఆయన పైన రౌడీ షీట్ ఉందని తెలియక, లేకపోతే ఏంటి మేడం దాని ఉద్దేశం? నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారేనా, లోకేష్ గారు అసలు ప్రత్యేకంగా హెలికాప్టర్ వేసుకుని వెళ్ళి అక్కడ అబ్బా పరామర్శించారు, తర్వాత వెళ్ళి కలిశారు. ప్రజలంతా మీరు చేస్తున్న అన్యాయం, ఇది తప్పు అని చెప్తున్నా కూడా వాళ్ళందరినీ ఒడిచిపట్టి పాపం మాకు న్యాయం జరగలేదని వాళ్ళు అరుస్తున్నా కూడా ఏదో చేసినట్టు మమ అనిపించుకొని వచ్చారు కదా. ఎవరు మేడం ఆయన? స్వతంత్ర సమర యోధుడా? మరి అన్ని కేసులు ఎందుకు ఉన్నాయి మేడం? రౌడీ షీట్లు కూడా ఉన్నాయి కదా. మరి అప్పుడు వెళ్ళినప్పుడు ఏంటి మీరు మరి మాట్లాడలేదు? అప్పుడు మీరేం మాట్లాడారు తెలుసా? వీరయ్య గారికి అని మాట్లాడారే. మరి మీరు అప్పుడు ఏంటి మేడం? మరి ఆయన మహానుభావుల్లా ఫీల్ అయ్యారా? అంటే ఏంటి, కూటమి ప్రభుత్వంలో ఉండి ఒక 10,000 ఓట్లు వేయించి అంతకుముందు ఎంపీపీగా ఉంటే అతను మంచి మహానుభావుడు, దళితులు అయ్యుండి గతంలో కొట్లాట కేసులు ఉన్నాయి, అవన్నీ క్లోజ్ చేసి ఉన్నారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఇప్పుడు కొత్తగా వాళ్ళని కొట్టిన రెండో రోజు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. రౌడీ షీట్ లేదు, వాంటెడ్ రౌడీ షీట్ ఓపెన్ చేశారే. మరి వాళ్ళ దగ్గర కలవడానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి మీ బాధ ఏంటి? ఓ వేరే విధంగా ఉంది, వర్ణనాతీతంగా తయారైంది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పరామర్శించడానికి వెళ్ళినా ఏదో విధంగా దరిద్రాన్ని మూటగట్టాలనేది మీ ఉద్దేశం. అయినా మేడం, ఇప్పుడేమో గగ్గోలు పెట్టి గంజాయి ఏళ్తుంది, గంజాయి వచ్చింది. అసలు గంజాయి అనే విషయాన్ని మీరు మాట్లాడే హక్కు ఉందా మీకు? అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్కి వచ్చిన 100 రోజుల్లో గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలిస్తాం అని చెప్పారు గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 100 రోజులు దాటిపోయి 365 రోజులు కూడా అయిపోయింది. ఈ రోజుతో 365 రోజులు కథం. మరి మీరు గంజాయిని నిర్మూలించలేకపోవటం మీ చేతకానితనం కాదా? ఆ పిల్లలు గంజాయి తాగుతుందని రోడ్డు మీద కొట్టారు. ఆ గంజాయిని సిటీలోకి ఎంటర్ అయ్యడానికి కారణం ఎవరు? మీరే కదా. మీకు చేతకానితనమే కదా, మీకు కట్టడి చేయలేకపోవడమే కదా. మరి దానికి ఎవరు మేడం రెస్పాన్సిబిలిటీ? 100 రోజుల్లో గంజాయిని స్టేట్లోకి రాకుండా కట్టడి చేయలేకపోయారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీరు ఊగుతో మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు అందరూ మూకుమ్మడికి రాజీనామా చేస్తారా? ఎందుకంటే చేతకాని ప్రభుత్వం అయింది కదా మనప్పుడు. 100 రోజుల్లో రోడ్లు వేస్తా అన్నాం, వేయలేదు. 100 రోజులు ఇచ్చేస్తా అన్నాం, చేయలేదు. కాబట్టి అంతే కదా మేడం, కరెక్టే కదా. అంటే మేడం, ఆల్రెడీ మర్డర్ కేసులు ఉండి ఆల్రెడీ దొమ్మిలు జరిగిన వాళ్ళకి మనం ప్రత్యేకంగా శాసనసభలో అందరు తీర్మానం చేసి ఒక వ్యక్తికి గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాం. మాచర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఏంటి, మేము మన పార్టీ కొట్లాటల్లో చచ్చిపోయిన వ్యక్తికి ఏదో స్వతంత్ర సమర యోధుల రేంజ్కి తీసుకెళ్తాం. మరి అది ఎట్లా సాధ్యం మేడం? దానికి మీరు ఎలా ఒప్పుకున్నారు? ఇప్పుడు ఇంత నీతిగా నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నారే, అరే కొంత కోట్ల మంది కొన్ని సంవత్సరాల వరకు జాబులు నోటిఫికేషన్ లేక కొట్టుమిట్టాడుతూ సస్తూ ఉంటే, మీరు మీ పర్సనల్ గొడవల్లో, పార్టీ గొడవల్లో కొట్టుకు చచ్చిన ఒక వ్యక్తిని వాళ్ళ కొడుక్కి గవర్నమెంట్ జాబ్ ఇస్తున్నారే, అది ఏ లెక్కనిస్తున్నారు? మాచర్లలో కొట్టుకు చచ్చిన కుటుంబాలకి గవర్నమెంట్ జాబ్లు అది కూడా ప్రత్యేకంగా తీర్మానాలు చేసిస్తున్నారు కదే, ఎలా ఇస్తున్నారు? కొద్దిగానే సిగ్గుండి ఆలోచిస్తున్నారా మేడం మీరంతా? అంటే మీ పార్టీ వాళ్ళు అంటే ప్రజలు ఎర్రి గొర్రెలా కనిపిస్తున్నారా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళింది పరామర్శించారు. పరామర్శించిన తర్వాత అక్కడ ప్రజల్లోకి వచ్చిన నమ్మకం ఏంటి? ప్రజలు రోడ్ల మీద విచక్షణ రహితంగా ఎవరిని పడితే వాడిని కొట్టకూడదు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. రేపు పొద్దున కోర్టులోకి వెళ్ళిన తర్వాత మీరు మన ప్రెస్ మీట్ లో చెప్పిన మాటలే చెప్పండి మేడం. ఏమని చెప్తారంటే, నేను హోమ్ మినిస్టర్ని, నేను ఇలాగే ఉంటుంది మా రాష్ట్రంలో,
ప్రజలు తప్పు చేస్తే మా పోలీసులు రోడ్డు మీద శిక్షిస్తారు అంతే అని చెప్పండి. పోలీసులు కూడా ఎస్ మేము శిక్షిస్తాం, మీరెవరు అడగండి కానీ కోర్టులను అడగండి. బాగుంటుంది కదా. ఆ ఒక్కటి చేయండి సార్. ఇప్పుడు పీడిఎం ముందు ఏదో మాట్లాడుతున్నారు కదా, అది జడ్జి గారి ముందు మాట్లాడండి అంతే. మాట్లాడగలరా? మీరేమో దందాలు చేసి అనేక రకాల సెటిల్మెంట్లు ఇన్వాల్వ్ అయ్యండి, రౌడీ షీట్ ఓపెన్ అయ్యండి, పాస్పోర్ట్ సీజ్ అయిన వ్యక్తి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరు కట్టుకొని దాన్ని పెద్ద సింపతి డ్రామాలా క్రియేట్ చేసి అసలు చంపుకున్నది మీ వాళ్ళే అని తెలిసి అసలు ఏం పిక్కోలో తెలియకపోయినా కూడా అక్కడ పెద్ద డ్రామా నడిపించేశారే. బంగారు భవిష్యత్తున్న కుర్రోళ్ళు రెడీ రోడ్డు మీద దారుణంగా అవమానిస్తే దళితుల్ని, నువ్వు దళితురాలు అయ్యండి దళితులు కులం ఏంటని అడుగుతావా? మరి దళితులు కులం ఏంటన్నప్పుడు డాక్టర్ సుధాకర్ మరి ఆయన చనిపోయినప్పుడు దళిత డాక్టర్ అని మీ నాయకులు నువ్వు ఎందుకు మాట్లాడారు మేడం? ఎందుకు మాట్లాడారు అంటే దొంగలకి కులం, హంతకులకి కులం ఉండదని చెప్తున్నారు కదా. మరి రోడ్డు మీద నాన్న అర్ధాంతం చేసి చివరికి పోలీసు చేతిలో పిచ్చ కొట్టింది, ఆ తర్వాత పిచ్చికి చనిపోయినటువంటి దళిత డాక్టర్ గురించి మాట్లాడారు కదా మీరు. మరి దాని కులాన్ని ఎందుకు ఆపాదిస్తున్నారు ప్రతిసారి మీరు? తప్పు కదా. మనకైతే ఒక న్యాయం అంటే గురిగింజంట దాని కింద నలుపెరగదంట. ఆ కిందకు ముందు ఒక పదం ఉంటుంది, అది ఫిల్ చేసుకోండి మేడం అందరూ. ఎవరైతే ఉన్నారో ఈ గుమ్మడికాయల దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. మనమే చేసింది పెద్ద పని మళ్ళీ వేరే వాళ్ళని విమర్శించటం. కొద్దిగానే ఉండాలండి, కొద్దిగానే ఉండాలి. అర్థమైందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.